Okay, students, today we are going to discuss about the new topic, that is trade as an engine of economic growth. Trade as an engine of economic growth. Trade as an engine of economic growth. National economics. Trade as an engine of economic growth. Right. How this international trade is considered as an engine of economic growth. Engine, right? Without engine, right, one vehicle cannot move, cannot run, right? ఒకవేళ ఒక వెహికల్ సరిగా రన్ కావాలి, మూవ్ కావాలంటే కంపల్సరీగా we need an engine, right? సేమ్ లైక్ దాట్ ఎకానమీ అనేటువంటిది రన్ కావాలి లేదా ఇన్ రీచింగ్ ఆఫ్ ద ఎకనామిక్ గ్రోత్ we need international trade. So here the international trade is considered as an engine of economic growth, right? So international trade is considered as an engine of economic growth. And how it will be work as an engine, right? For example, in actual one country itself can't formulate all the requirements and as well as తను ఒకరికి పూర్తి స్థాయిలో ఒకరికి ఒక దేశం అనేది తనకు తాను ఏం చేసుకోలేదు, రైట్? ఎంత సెల్ఫ్ రిలయన్స్ ఉన్నప్పటికీ కూడా, రైట్, ఓన్లీ వన్ నేషన్ తనకు తానుగా అన్ని ఫార్మ్ అప్ చేయలేదు, రైట్? సమ్ టైమ్స్ ఏమవుతుంది, మన దగ్గర లేనటువంటివి వేరే దగ్గర ఉంటుంటాయి, రైట్? మన దగ్గర స్కేర్ సిటీగా ఉన్నట్టుంటాయి లేదా ఇన్అడిక్వేట్ సప్లై ఉంది, రైట్? ఒకవేళ డిమాండ్ ఈజ్ మోర్ ఆఫ్ సప్లై, రైట్? ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, right, one nation is asked for other nations, right? So in this process, like here the international trade is connecting the countries, right? The form of business, right? They are exporting and importing, right? They are exporting the goods and services which they are having abundant, and the goods which are importing, right? So the goods are importing which are in scales. కంప్లీట్ గా తక్కువగా ఉన్నటువంటి వాటిని తక్కువ ఉన్నటువంటి వాటిని ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ డంప్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా మ్యూచువల్ బెనిఫిట్ అనేది ఉంటుంది, రైట్? ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి ఇంపోర్ట్స్ అనేటువంటి జరుగుతున్నాయి. సో ఇట్లా ఒక దేశం యొక్క రిక్వైర్మెంట్స్ అనేటువంటిది ఫుల్ఫిల్ అవుతున్నాయి, రైట్? ఒక దేశం యొక్క రిక్వైర్మెంట్స్ అనేటువంటి ఫుల్ఫిల్ అవుతున్నాయి. అది దేని వల్ల అవుతున్నాయి అంటే బికాజ్ ఆఫ్ ఇంటర్నేషనల్. సో మరి దీనివల్ల ఏ రకంగా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదేమైనప్పటికీ కూడా చాలా వరకు ఎకనామిక్స్ యొక్క ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల కొన్ని దేశాలు బాగా డెవలప్ అయినాయి, రైట్? కొన్ని అసలు డెవలప్ కాలేదు, రైట్? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఒపీనియన్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అంటే దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువైందని కొంతమంది, లాభమే ఎక్కువదని కొంతమంది, రైట్? ఒక వాదోపవాదాలు అనేవి చాలా వరకు నడిచినాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ఈ తరుణంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఇలా గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దేశం ఒక గ్రామం లాగా మారిపోయింది. అంటే ప్రతి చోట, అంటే మనం ఎక్కడున్నా ఈరోజు మనం వీఆర్ కనెక్టింగ్ టు ద గ్లోబ్, మొత్తం గ్లోబల్ వైడ్ మనం కనెక్ట్ అయ్యింది. కాబట్టి ఈ విధంగా ప్రతి అంశంలో ఇవాళ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రతి దేశం ఒక్కొక్క దేశం యొక్క సహాయ సహకారం తప్పకుండా తీసుకుంటుంది. కోఆపరేటివ్ నేచర్లోనే కాబట్టి ఈ యొక్క ఎకనామిక్ గ్రోత్ మనం సాధించాలి అంటే కంపల్సరీగా మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది, రైట్? ఎకనామిక్ గ్రోత్ అంటే ఏం చెప్పినాం, రైట్? ఇంక్రీజ్ ఇన్ ద రియల్ అవుట్పుట్ ఆఫ్ అ నేషన్, రైట్? అంటే వాస్తవంగా దాని యొక్క జిఎన్పిని బాగా ఇంక్రీజ్ చేయడమే ఎకనామిక్ గ్రోత్ యొక్క ముఖ్య ఉద్దేశం.
రైట్. మరి ఇది ఎట్లా సార్, ఇది ఈ యొక్క ఎకనామిక్ గ్రోత్ కి ఇది ఒక ఇంజన్ లాగా ఎలా పనిచేస్తుంది, రైట్, ఏ అంశాలు చేస్తుంది, ఇందులో కొన్ని అంశాలు మనం ఒకసారి చూద్దాం. రైట్, ద ఫస్ట్ వన్ helping in removal of vicious circles of power. Vicious circles of poverty. Right? So helping in removal of vicious circles of poverty. Sir, vicious circles of poverty అంటే ఏమిటి సార్? రైట్, పేదరికంలో విష వలయాలు, వలయం, రైట్, ఒక సర్కిల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, లో ఇన్కమ్ ఈజ్ లీడ్స్ టు లో లెవెల్ ఆఫ్ సేవింగ్స్, రైట్. లో లెవెల్ ఆఫ్ సేవింగ్ ఈజ్ లీడ్స్ టు లో లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. Low level of investment is leads to low productivity. Low productivity is leads to low level of employment opportunities. So, even only may leads to poverty. So, this is called as vicious circle of poverty. Okay. So, in removal of these vicious circles of poverty, right, here the international trade is helping in reducing this kind of circles of the poverty. Right? How, sir? It means, for example, if we take an example of the developing countries, right? Basically, developing countries are having the problem of the poverty and unemployment, right? So, due to the foreign investment, foreign capital, right, foreign trade, somehow they will get the employment opportunities, right. If the employment opportunities rises, then automatically it will leads to increase in the income of the general public. So this is another advantage of the international trade. Alright, so directly or indirectly it is impacting on the economic growth of the nation. Next one, expansion of the markets. Expansion of markets. Right? So we can expand the market of the goods and services from domestic to international. Right? So domestic market stands and international wide గా తీసుకుపోయేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది only because of the trade. Okay? The scope, right? The demand for the goods and services will be worldwide, right? Worldwide complete అయ్యింది, right? Don't give only domestic only. ఈ domestic నుంచి డైరెక్ట్ ఎక్కడ వరకు దీన్ని ప్రమోట్ చేసుకుంటారా? వరల్డ్ వైడ్ గా దీని యొక్క మార్కెట్, దీని యొక్క సైజ్ ఆఫ్ ద మార్కెట్ ని పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది, రైట్. ఇక్కడ ఉంది, ఇక్కడ కన్స్యూమర్స్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ డొమెస్టిక్ లో ఓన్లీ వాళ్ళు ఉన్నటువంటి విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద కంట్రీ వాళ్ళు ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఏమైంది, అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీస్ నో మెనీ కంట్రీస్ ఈ రోజు ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో వేరే దేశాల్లో కూడా మన ఇక్కడ కన్స్యూమర్స్ వాళ్ళు ఇక్కడ, రైట్. సో ఫర్దర్ ద సైజ్ ఆఫ్ ద మార్కెట్ or the goods and services will be expanded due to the international trade. Next one. So reducing of level of unemployment, and disused unemployment. Right. So here unemployment is a situation where a person is desired to do work at wage rate, at existing wage rates.
but there is no opportunity to do work in the situation, right? That situation is called as unemployment, right? Unemployment is a situation where a person willing to do work at existing wage rate. Okay, there is no job opportunities for him, so that person is considered as an employee. So this situation is known as unemployment, right? And diffuse unemployment, this is another type of the unemployment. A diffuse unemployment means, right, having the more of the labor, and here the supply of the labor is more of the demand of labor, right? Supply of labor is more than demand of labor, right? For example, 15 greater than 10, right? So availability ఎంత ఉన్నారు 10, but required ఎంత availability ఏమో 15 ఉన్నారు, but మన అవసరం ఎంత 10 members, మరి రిమైనింగ్ 5 అన్నారు, మళ్ళీ రిమైన్. సో ఇది డిస్ప్యూస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే కావాల్సినటువంటి అంటే యాక్చువల్ రిక్వైర్మెంట్ కంటే మనకి అవైలబిలిటీ ఆఫ్ ద మ్యాన్ ఫోర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు దాని ద్వారా ఏర్పడినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ మనం ఏమంటాం డిస్ప్యూస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాం. సో ఇది నెక్స్ట్ ancillary consequences, ancillary returns, right? Ancillary returns, ancillary means ఒకదానికి ఒకటి ఉన్నటువంటి ఇండైరెక్ట్ గా అండ్ డైరెక్ట్ గా రిలేషన్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సిలరీ రిటర్న్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ తీసుకుంటే మనకి స్పిన్నింగ్ మిల్స్ ఉంటాయి, రైట్? స్పిన్నింగ్ మిల్స్ ఉంటాయి, డైరెక్ట్ టెక్స్టైల్స్ సంబంధించినటువంటి మిల్స్ ఉంటాయి, రైట్? సో స్పిన్నింగ్ మిల్ వాళ్ళు ఏం తయారు చేస్తారు? వీళ్ళు తయారు చేసేది థ్రెడ్స్ తయారు చేస్తారు. ఈ థ్రెడ్స్ ఎక్కడ సప్లై చేస్తారు? టెక్స్టైల్ వాళ్ళకి సప్లై చేస్తారు. అంటే ఈ టెక్స్టైల్ వాళ్ళకి కావాల్సినటువంటి ఒక థ్రెడ్స్ ని ఎవరు అందిస్తున్నారు అంటే స్పిన్నింగ్ మిల్ వాళ్ళు అందిస్తున్నారు. అంటే ఇక్కడ టూ ఇండస్ట్రీస్ అనేటువంటి బతకడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే వీళ్ళేమో తయారు చేసి ఇస్తారు, వీటిని ఉపయోగించుకుని డైరెక్ట్ గా ఫినిష్ కూడా తయారు చేసి ఇస్తారు. ఓకే, సో ఇట్లా ఆన్సిలరీగా రిటర్న్స్ వస్తాయి. అంటే ఒక దేశం నుంచి ఒక దేశంలో వచ్చినప్పుడు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిల్స్ బదులు ఉన్నటువంటి వేరే ఒక దేశం స్పిన్నింగ్ మిల్స్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ లేకపోతే రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంట్రీ అనుకున్నాం, శ్రీలంక అనుకున్నాం, శ్రీలంకలో మిల్స్ ఉన్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీ మన దగ్గర ఉంది. సో వాళ్ళు ఇక్కడ ఏం చేయాలా, మనకి ఒక థ్రెడ్స్ వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ చేసి టెక్స్టైల్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే సరే. సో ఇట్లా మ్యూచువల్ బెనిఫిట్స్ అనేటువంటి వస్తాయి. సో ఈ విధంగా టూ కంట్రీస్ విల్ బి డెవలప్డ్ డ్యూ టు ఇంటర్నేషనల్ ట్రేడ్. Profitable returns to the agricultural sector. To the agricultural sector. So here the profitable returns to the agricultural. Right here, the only సర్వైవల్ కోసం మాత్రమే, జస్ట్ డిపెండెన్సీగా మాత్రమే ఉన్నటువంటి యొక్క వ్యవసాయం ఎలాగంటే కమర్షియలైజ్డ్ అవుతుంది. అంటే ఓన్లీ ఫుడ్ క్రాప్స్ మాత్రమే కాకుండా కమర్షియల్ క్రాప్స్ ని ఈ రోజు ఎక్కువగా కల్టివేట్ చేసే పరిస్థితికి ఈ రోజు అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం అనేటువంటి జరుగుతుంది. అంటే చాలా వరకు ఈ రోజు ఎక్స్పోర్ట్స్ అనేటువంటి జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి మిల్లెట్స్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, మనకు ఉన్నటువంటి ఫుడ్ గ్రైన్స్ కావచ్చు, చాలా వరకు ఇవాళ ఇక్కడ నుంచి స్పైసెస్ ఇవన్నీ కూడా మన దేశం నుంచి వేరే దేశాలకి ఇలా ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. అంటే కంప్లీట్ గా అగ్రికల్చర్ సెక్టర్ ఏం చేస్తాం, సర్వైవల్ సెక్టర్ నుంచి లాస్ట్ ఏం చేస్తాం, దీన్ని కమర్షియల్ సెక్టర్ ఈరోజు మార్చడం జరిగింది. ఇలా మార్చడానికి ప్రధాన కారణం ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకే, నెక్స్ట్ వన్. సో దీనివల్ల ఏమవుతుందంటే మోడర్నైజేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓల్డ్ ఎక్విప్మెంట్, ఓల్డ్ మెథడ్స్ వాడకుండా న్యూ టెక్నిక్స్, న్యూ ఎక్విప్మెంట్ వంటి హై ఈల్డ్ వెరైటీస్ అనేటువంటిది ఎక్కువగా ఈరోజు వాడుతున్నాం. అంటే అది కేవలం గ్లోబలైజేషన్ ద్వారా జరిగినటువంటి మార్పు. కాబట్టి ఇట్లా ప్రాఫిటబుల్ గా వీళ్ళకి రిటర్న్స్ ఉంటుంది. ఓన్లీ ఇంతకు సంప్రదాయంగా పంటలు కాకుండా
ఉన్నటువంటి ఒక కంప్లీట్గా హార్టికల్చర్ మెథడ్స్ అన్ని కూడా ఈరోజు పర్ఫెక్ట్గా వాడుతూ అగ్రికల్చర్ నుంచి ఎక్కువగా ప్రొడక్టివిటీని ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. సో ఇది కూడా ఇది కమర్షియలైజ్గా చేయడంలో ఇంట్రెస్టెడ్. సో నెక్స్ట్ ఇంపోర్ట్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్. So capital goods means the goods which are used in the production of other goods and which can satisfy human wants indirectly are known as the capital goods, right? But look, why we should import the capital goods, right? With the help of the capital goods we can produce more of the consumer goods, right? So final finished goods ఏవైతే చెప్పుకోవాలంటే డైరెక్ట్ కన్స్యూమర్ గూడ్స్ మాత్రమే, అంటే డైరెక్ట్ మన కన్సంప్షన్ వాడుకునేలా ఉండేటువంటి మనకి కన్సూమర్ గూడ్స్. మరి కన్సూమర్ గూడ్స్ ఎక్కువ దేనికి వాడతారు? క్యాపిటల్ గూడ్స్ ద్వారా తయారవుతున్నాయి. సో ఫస్ట్ వీఆర్ ఇంపోర్టింగ్ ద క్యాపిటల్ గూడ్స్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ అండ్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ ద కన్సూమర్ గూడ్స్ టు ద అదర్ కంట్రీస్ బై యూటిలైజింగ్ దీస్ క్యాపిటల్ గూడ్స్. సో ఇంపోర్టెడ్ ఉన్నటువంటి ఒక క్యాపిటల్ గూడ్స్ మనం ఇక్కడ పూర్తిగా దిగుమతి చేసుకుని వీటి ద్వారా కంప్లీట్ మనం కన్సూమర్ గూడ్స్ అనే రోజు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా దేనివల్ల సాధ్యమవుతుంది అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల. సో దీనివల్ల ఏమవుతుంది? ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటి జరుగుతుంది, రైట్? స్పెషలైజేషన్ అవకాశం అనేది దీంట్లో ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ సర్ప్లస్. సర్ప్లస్ అనేది మిగులు. అంటే దీనికి సింపుల్గా చూసుకుంటే ఈ యొక్క సర్ప్లస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని మనకి పరిచయం చేసినటువంటి వ్యక్తి మింట్, రైట్? ఎకనామిస్ట్ పేరు మింట్, రైట్? మింట్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సర్ప్లస్ ఆఫ్ ద ట్రేడ్, రైట్? అకార్డింగ్ టు హిమ్ ఇక్కడ ఏమని చెప్పినాడు అంటే కంప్లీట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి డెవలపింగ్ కంట్రీస్ మనం తీసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రైమరీ గూడ్స్ యొక్క ప్రొడక్షన్ ఏం చేస్తారంటే బాగా పెంచడం జరుగుతుంది. అంటే వారి యొక్క రిక్వైర్మెంట్ కంటే కూడా ఎక్కువ వస్తువులు వాళ్ళు ఈరోజు ప్రొడ్యూస్ చేసే దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళకి సర్ప్లస్ అనేది ఏర్పడుతుంది. లేదు ఒకవేళ ఒక దేశం అనేటువంటిది ఉత్పత్తి చేయలేని పక్షంలో, రైట్? ఉత్పత్తి చేయలేనటువంటి ఒక పక్షంలో ఏం చేయాలి? వేరే దేశం నుంచి మనం ఏం చేసుకోవాలి? ఇంపోర్ట్ చేసుకోవాలి. మరి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఎంతమందికి మనకు ఏదైతే ఎక్కువగా ఎక్సెస్ గా వచ్చినటువంటి ప్రొడక్షన్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ ఏం చేస్తాం? మళ్ళీ దీనికి ఖర్చు పెట్టడం జరుగుతుంది, రైట్? సో ఇట్లా ఈ ఇండస్ట్రియల్ గూడ్స్ ని పూర్తిగా ఇంపోర్ట్ చేయడానికి కూడా ఆ యొక్క అమౌంట్ అనేది దీనికి ఇక్కడ ఉపయోగపడుతుంది. సో ఇది కూడా ఒక అంశం. సో ఇదంతా కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్ ద్వారా జరిగినటువంటి లాభం. సో దీనివల్ల ఏమవుతుంది? ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది తొందరగా ఫాస్టర్ గా మనం రీచ్ కావడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ప్రాపర్ అలొకేషన్ ఆఫ్ resources, right? సో అవైలబుల్ గా ఉన్నటువంటి రిసోర్సెస్ మనం పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్ గా మనం దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, రైట్? ఒకవేళ మనం చెప్పిన గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే గల్ఫ్ లో ఎక్కువగా వాళ్ళకి దొరికే క్రూడ్ ఆయిల్ ఎక్కువగా దొరుకుతుంది. ఈ క్రూడ్ ఆయిల్ అనేటువంటిది ఇంటర్నేషనల్ డిమాండ్ అనేది ఉంటుంది. సో ఏ దేశమైనా ఆ యొక్క వస్తువులు వాళ్ళు ఈజీగా కొంటారు. కాబట్టి ఇట్లా వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది ఇంటర్నేషనల్. ఇవాళ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటువంటి యొక్క మధ్యలో ఒక మెకానిజం అనేది లేకపోయి ఉంటే ఇవాళ చాలా దేశాలకు పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉండకపోతున్నాయి. కాబట్టి దీనివల్ల దేశం రిసోర్సెస్ పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం స్కేర్స్ గా ఉన్నటువంటి దేశాలకు సైతం ఇది ఉపయోగపడేలా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. అండ్ దీంతో పాటు మనకి ఫారెన్ టెక్నాలజీ
investment foreign technology ఒకటి అంశం ఏంటంట foreign investment right options of monopoly controlling of monopoly power controlling of monopoly power so here foreign technology right there is a scope there is a choice to utilize the foreign technology right foreign technology may be the advanced technology right which is easier to produce the goods at a lower prices and next foreign investment right foreign investment direct గా ఒకవేళ 1 crore వాళ్ళు పెట్టారనుకోండి ఇక్కడ ఏమైతే మన దగ్గర 1 crore dollars ఇక్కడ మన దగ్గర అయితే 70 crores of dollars సో ఇట్లా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏంటంటే మనం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ మనం లొకేట్ చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది అండ్ కంట్రోలింగ్ ఆఫ్ మొనోపోలీ పవర్ సో ఓన్లీ వన్ నేషన్ మాత్రమే ఉంటే వితౌట్ సబ్స్టిట్యూట్స్ ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే మొనోపోలీ పవర్ అక్కడ ఎగ్జిస్టెన్స్ కి అవకాశం అనేది ఉంటుంది సో కంప్లీట్ గా మొనోపోలీ పవర్ ఎగ్జిస్టెన్స్ ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తుంది ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎందుకంటే చాలా కంట్రీస్ అలాంటి ఒక సేమ్ ప్రొడక్ట్ ఈ రోజు ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా మొనోపోలీ పవర్ తగ్గిపోతుంది సో ఒక కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మొనోపోలీ పవర్ పూర్తిగా ఉన్నది చేసే అవకాశం ఉంది కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది సో దిస్ ఈస్ అబౌట్ ద ట్రేడ్ యాజ్ ఇంజన్ ఆఫ్ ఎకనామిక్ ఓకే థ్యాంక్ యూ సో మచ్